అందరికీ నమస్తే, హాయ్, హలో. ఈరోజు ఎక్కడికి వచ్చామంటే మల్లాపూర్ దగ్గరలో మా ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు అనమాట. అయితే ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, చేయమని చెప్పిండు, అందుకోసం వచ్చాం. మినిమం ఒక 4 days జరుగుతుంది షూట్. దిస్ ఇస్ మై ఫ్రెండ్ సుధాకర్, పీజీ థియేటర్ ఆర్టిస్ట్, ఆల్సో అసిస్టెంట్ డైరెక్టర్గా ఇప్పుడు మా ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు అనమాట. అప్పుడు వీడు కామెడీ చేస్తుంటాడు. నవ్వురి చేసినప్పుడే నవ్వండి. దిస్ ఇస్ మై అంటే ఇక్కడ లొకేషన్ మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి ఒక సీన్ పేపర్ ఇచ్చినప్పుడు చూసుకున్న తర్వాత డైలాగ్స్ ప్రాక్టీస్ చేసుకొని ఒక పక్కన కూర్చుంటాడు. ఎందుకంటే ఇక వాళ్ళని డిస్టర్బెన్స్ ఏం చేయొద్దు. ఇక మేము ప్రాక్టీస్ చేసుకొని అక్కడ కూర్చున్నాం. ఆ తర్వాత మావాడు ఏమన్నా అంటే ఒక బ్లాగ్ చేద్దాము, బాగుంటుందని చెప్పిండు. ఇల్లు కూడా చాలా బాగుంది, చూపిస్తాను. ఆయన అరే ఎందుకురా అవద్దని చెప్తా ఇట్లా సుధాకర్. మనోడు చాలా అందగాడు అనమాట. ఎవరైనా అమ్మాయి ఉంటే కొంచెం మెసేజ్ చేయమని అడుగుతాడు. సారీ, జస్ట్ ఫర్ జోకింగ్ అంతే. చాలా మంచి బుద్ధిమంతుడు, అందుకే మాల కూడా వేసుకున్నాం అనమాట. ఏం మాల? రుద్రాక్ష మాల. ఓకే, డోంట్ డిసఫైర్. మావాడు చాలా మంచోడు, అలాగే బుద్ధిమంతుడు, సౌఖ్యుడు, సౌమ్యుడు, దరిద్రుడుగా కాదు, మంచోడు. సరేలే, ఎన్నన్నా అనుకుంటావు, అన్నీ మన అయిపోతాయా? ఏమవుతావు సార్? వీడియోని చూడమని చెప్తా. వీడియోని ఎస్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వీడియో చూడండి, జస్ట్ కూల్ అవుతారు. ఇప్పుడు అది షూటింగ్ లొకేషన్లో అసలు ఎట్లుంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. యాక్చువల్గా ఇది చూపెట్టరా సార్? ఇది సీన్ పేపర్స్ అంటే షార్ట్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, అలాగే సీన్ పేపర్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఆర్టిస్టులు ఎంతమంది, సీన్ లొకేషన్స్ ఎక్కడ, ఆ తర్వాత లైటింగ్ కానీ, కెమెరా కానీ, డిఓపి ఉంటారు. డిఓపి షార్ట్స్ ఎక్కడెక్కడ తీయాలి ఏందనేది డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తే డిఓపి దాని తగ్గట్టు లైటింగ్ అన్ని సెట్ చేసుకొని, కెమెరా కూడా సెట్ చేసుకొని అన్నీ పెట్టేసుకుంటాడు. సుధాకర్, ఏమన్నా చెప్పగలుగుతావు? సో మేము షూటింగ్ ఎట్లా జరుగుతుంది అనేది కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాము, చూడండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మీకు ఛాన్స్ కావాలంటే కామెంట్లో కింద ఒకవేళ యాక్చువల్గా ఏంటంటే ఎవరికైనా సినీ ఫీల్డ్ గురించి ఇంట్రెస్ట్, యాక్టింగ్ చేయాలనుకునే వాళ్ళు కింద కామెంట్ పెట్టండి. మేబీ ఏదన్నా చిన్న చాయిస్ ఏదన్నా అంటే ఆర్టిస్ట్గా ఏదన్నా క్యారెక్టర్గా ఏదైనా ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ఏంటంటే సినీ జీవితం ఎలా ఉంటుందంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ పోతూనే పెద్ద క్యారెక్టర్స్ దొరుకుతాయి. అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తట్టదనమాట. మేబీ ప్రయత్నిస్తూ పోతుంటే అదృష్టం తలుపు తడుతుంది. ఏదేమైనా చేసుకుంటూ పోవాలి తప్ప మధ్యలో బ్రేక్ ఇస్తే ఆ జీవితానికి అర్థం ఉండదు. ఇది కూడా సినీ జీవితం అంటే అట్లా ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు తిన్నామా లేదా అనే సిచ్యువేషన్ కూడా ఉండదు అనమాట. అట్లుంటుంది అనమాట ఉండే సిచ్యువేషన్ కూడా. ఆ సీన్ బాగా వచ్చే వరకు చేస్తూనే ఉండాలి. తర్వాత డైలాగ్ ప్రాపర్గా లేకపోతే మళ్ళీ చేయాలి. ఇవన్నీ కొన్ని ఉంటాయి యాక్చువల్గా. అయితే ఇదే లొకేషన్ మాత్రం చాలా బాగుంది. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ముందర మా ఫ్రెండ్ అక్కడ చేస్తున్నారు. అక్కడ ఈ ముందర ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక పర్సన్, మా జూనియర్ అనమాట. అయితే ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. లోపల లైట్స్ ఇవన్నీ వెలుగున్నాయి చూడండి. లైటింగ్ అంతా పెట్టారనమాట. లోపల ఒకసారి చూపిస్తా. మస్తు అనిపిస్తుంది ప్లేస్. ఏంటంటే ఏదో కేరళలో ఉన్న ఫీలింగ్ వస్తుంది, బాగా అనిపిస్తుంది. నేను కొంతమంది కలిసినప్పుడు నార్మల్ మాట్లాడుకుంటాం, కానీ వీడితో ఉంటే నేను అన్నీ మంచిగా మాట్లాడుకొని నవ్వుకుంటూ సరదాగా ఆట పాట పాడుకుంటూ చేస్తాను అనమాట.
అన్నీ స్పోర్టివ్గా తీసుకుంటాం, పెద్ద సీరియస్ ఏం తీసుకోం. ఎందుకంటే సినీ ఫీల్డ్ అంటేనే స్పోర్టివ్, అంటే ఆ, మంచి ఒక గేమ్ లాంటిది సినీ ఫీల్డ్. ఎట్లా అని అంటే ఆ గేమ్లో మనం ఆట ఆడితే సక్సెస్ వస్తుంది, ప్రయత్నిస్తూ వస్తుంది. అదొక గేమ్ అనమాట. సరే, ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి లోపల మొత్తం లొకేషన్ ఒకసారి చూపిస్తా. ఓకే సుధా, చెల్విగో. యా గో. ఓకే చలో, మీకు లొకేషన్ చూపిస్తుందని చెప్పినా కదా, లోపల ఒకసారి అంటే షూటింగ్ అయిపోయింది. లోపల లైటింగ్స్ సెటప్. అయితే మీకు అతిపెద్ద మంచి పర్సన్ నేను కలిపేయలేకపోయినా, అది నన్ అదర్ దెన్, నోరు కూడా తిరుగుతాడు నాకైతే, నన్ను అదర్ దెన్ దిస్ ఈజ్ వన్. వాట్సాప్ గైస్, మొన్ననే పేరు మార్చుకుంటాడు, జగన్ సంజయ్. మనోడు జగన్ సంజయ్ చాలా బాగా మాట్లాడతాడు. ఇట్రా బాబు. మాట్లాడారు. అయితే ఏంటంటే, పట్టుకో బాబు కొంచెం. జగన్ సంజయ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఇది ఇప్పటిదాకా లోపలికి పోయినాయి కదా, ఇక్కడ నుంచి మీకు చూపిస్తా చూడండి. చాలా బాగుంది ప్లేస్. ఇక్కడ తులసి చెట్టు ఉంది కదా, అదే చుట్టూ తిరుగుతారు, పూజలు చేస్తారు. అప్పట్లో ఊర్లో సినిమాలలో చూసాను నేను, పాత సినిమాలలో తులసి చెట్టు చుట్టూ తిరుగుతుండే ఇట్లా. బాగా అనిపిస్తుంది. వీళ్ళు ఇంటి ముందర పెట్టారు, కేక్ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొబ్బరి చెట్టు పెట్టు కదా ఇంట్లో, సూపర్ ఉన్నాయి. ఇదేమో ఇల్లు కూడా లోపల చాలా బాగుంది. ఇది కొబ్బరి చెట్లు చూడండి, బాగున్నాయి కదా. మస్తు వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్లేస్ కూడా చాలా బాగుంది. ఎట్లా అంటే పీస్ఫుల్గా, తర్వాత ఏ టెన్షన్ లేకుండా, ట్రాఫిక్ కానీ అలాంటిది ఏం లేదు. మంచి ప్లేస్. ఇంకోటి ఏంటంటే దీంట్లో కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తున్నానంట. అది ఇంత ముందుకు మీకు అక్కడ ముందర ఉండొచ్చు, స్క్రీన్లో కనిపిస్తుంది. ఇగో ఇదేమో లైట్ అన్నమాట. గోడెక్స్ ఎల్సి 500R RGB LED LED లైట్ స్టిక్ అట. కానీ ఇది ఏమంటారు, సన్ లైట్ వస్తుంది, తర్వాత RGB లైట్స్ కొన్ని వేరే వేరే ఉంటాయి. మస్తు వస్తుంది దీంతో కూడా. ఇంకోటి మీకు చూపిస్తుంది చూడండి, ఇదేమో రిఫ్లెక్టర్. ఎందుకనంటే ఆర్టిస్టుల పైన కొంచెం ఫేసు కనిపించకుండా కొంచెం షాడో ఏమైనా పడితే ఈ రిఫ్లెక్టర్ కవర్ చేస్తాను అనమాట. ఇక మిగతాయి మేకప్ కిట్స్ అవి అన్నీ ఉన్నాయి. లోపల కూడా చాలా బాగుంది, బయట కూడా సూపర్ ఉంది, పీస్ఫుల్, చాలా బాగుంది ఇక్కడైతే. సరే, మీరు చూస్తూనే ఉండండి, వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే. ఓకే, మీకు ఒకసారి బ్యాక్ సైడ్ ఫుల్ లెంత్ తీస్తా చూడండి. మెట్లు